బరి తెగించిన బెదిరింపులు ప్రారంభమైపోయాయి. సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లలో ఫోన్లు చేసి బెదిరింపులు. నీ అంతు చూస్తామంటే నీ అంతు చూస్తామంటూ ఒక పార్టీ వాడు ఇంకొక పార్టీ వాడిని బెదిరించడం, లేదంటే మీడియాని బెదిరించడం, ఇవన్నీ ప్రారంభమైపోయినాయి. చంపేస్తాం, అదేంటో మరి వీళ్ళకి లైసెన్స్ పుట్టుకతో ఎవడన్నా ఇచ్చాడేమో చంపేయడం అనేటటువంటి హక్కు, లేకపోతే వీళ్ళు ఏమన్నా ఆకాశంలోంచి ఊడిపడినటువంటి వాళ్ళు అనుకుంటున్నారేమో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ఈ బెదిరింపులు ప్రారంభమైపోయినాయి. అది ఓపెన్గానే అర్జెంటుగా ఎన్నికల సంఘం కానీ, లేదంటే కనుక పోలీస్ అధికారులు కానీ, సైబర్ క్రైమ్స్ కానీ దీని మీద దృష్టి సారించకపోతే భవిష్యత్తులో జరగబోయే రక్తపాతానికి ఇది ఆరంభమవుతుంది. ఎందుకు అంటే బరి తెగించిన ఆంబోతులు రోడ్డెక్కి విధ్వంసం సృష్టిస్తామని ముందుగా హెచ్చరిస్తున్నాయి. అది ఆల్రెడీ ప్రారంభించేశారు. మొన్న నేను మొట్టమొదటి నుండి ఈ వ్యవహారాల మీద మొట్టమొదటి నుంచి చెప్తా వచ్చాను. నేను సంఘర్షణ వాతావరణం జరగబోతోంది, రెచ్చగొడుతున్నారు, నాయకులు రెచ్చగొడుతున్నారు, వాళ్ళు బాగానే ఉంటారు, జనం చస్తారు అన్నటువంటి అదే జరిగింది కదా, వాస్తవం కనబడింది కదా. అదే సందర్భంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రస్తావించారు. అప్రమత్తంగా లేరు, పర్యవసానం తలకాయలు పగిలిని, పోలీసులు గాయపడ్డారు. ఇప్పుడు కనుక ఈ బెదిరింపులు ఈ వ్యవహారాల్లో కనుక ముందస్తుగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం ప్రారంభించకపోతే, పోలీస్ శాఖ ప్రారంభించకపోతే దెబ్బ తింటామనుకున్నాడు ముందెళ్ళి అవతలోడి తాట తీస్తాడు, లేదా వాడు ఈడేం చేయలేడులే అని యువతల మీదకి వస్తాడు. ఆ పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎవరైతే బెదిరింపులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ పోలీస్ కంప్లైంట్లు ఇవ్వండి. ఏ ఐడీల నుంచి వస్తున్నాయి, ఏ ఫోన్ నెంబర్ నుంచి వస్తున్నాయి, ఏ ఐడీల పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాయి, ఇవన్నిటి కూడా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వండి. అవసరమైతే అదే కంప్లైంట్లని కోర్టులకి పంపించండి. అప్పుడు ఎవడు ఈ వ్యవహారాలకి కారకులైతే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండేది. చట్టపరంగా పోరాటం ప్రారంభించకపోతే అచ్చోసిన ఆంబోతులు వీధుల్లోకి వచ్చి స్వైరవిహారం చేస్తాయి.